హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో ఏంటంటే ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2V అనేది ఒక బ్లాక్ ఎడిషన్ లో అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ మనకి అపాచీ అనేది మార్కెట్ లో ఉంది కదా, మళ్ళీ ఈ వేరియంట్ ఎందుకు లాంచ్ చేశారంటే ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే లాంచ్ చేశారు. 1,09,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. బ్లాక్ ఎడిషన్ అనేది బేస్ మోడల్ లో లాంచ్ చేశారు. అంటే దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు అండ్ రియర్ లో డిస్క్ బ్రేక్ అయితే ఉండదు. బ్లాక్ ఎడిషన్ అనేది 2V లో ఇంకా 4V లో కూడా లాంచ్ చేస్తారు. ఈవెన్ మనకి అపాచీ లోగో కూడా బ్లాక్ లో అయితే ఉంది. ఫస్ట్ ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి 1,09,000 కి లాంచ్ చేశారు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,40,000 వరకు అయితే వస్తుంది. 2024 లో ఒక 150cc మోటార్ సైకిల్ తీసుకోవాలనుకున్నా కానీ 1,40,000 నుంచి 1,55,000 మధ్యలో అయితే వస్తున్నాయి. అంతకన్నా తక్కువ ప్రైస్ లో మనకు ఒక 160 మోటార్ సైకిల్ వస్తుందంటే డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. టీవీఎస్ మోటార్ సైకిల్స్ పైన డీల్స్ అండ్ ఆఫర్ కోసం విజయ్ టీవీఎస్ ఆదిలాబాద్ కి అయితే కాంటాక్ట్ చేయండి. అపాచీ 160 2V అనేది 4V తో కంపేర్ చేస్తే ఫ్రంట్ లుక్ అనేది చాలా అగ్రెసివ్ గా అయితే ఉంటుంది. హెడ్ లైట్ అండ్ డిఆర్ఎల్స్ ఎలా ఉన్నా ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. ఇగ్నిషన్ ఆన్ చేస్తే దీంట్లో డిజిటల్ స్పీడో కన్సోల్ అయితే ఉంది. డిజిటల్ స్పీడోమీటర్ గురించి మీకు ముందు చెప్తాను. అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ చూడడానికి చాలా అగ్రెసివ్ గా ఎనిమల్ లాగైతే ఉంది. అపాచీ అనేది 2010 2012 ఆ ఇయర్ లో లాంచ్ అయింది అనుకుంటా. నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడు నాకు వన్ ఆఫ్ ద డ్రీమ్ బైక్ కూడా అపాచీ అండ్ పల్సర్ అయితే ఉండేది. వరుణ్ సందేశ్ ఒక మూవీ ఉంది. ఆ మూవీలో అపాచీ కోసం అయితే ఎవ్రీడే షోరూమ్ కి వెళ్ళి ప్రైస్ ఎంత ఉంది, బైక్ ఎలా ఉంది ఎవ్రీడే చూస్తానే ఉండేవాడు. ఇప్పటికీ కూడా మనకు హాలిజన్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. టీవీఎస్ అనేది ఇండియన్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ట్రై కలర్ అయితే ఇచ్చారు. టోటల్ మనకు బ్లాక్ ఎడిషన్ లో ఈ డిఆర్ఎల్స్ తో పాటు ఈ బైక్ అయితే మరీ అగ్రెసివ్ గా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే దీంట్లో నార్మల్ గా టెలిస్కోపిక్ ఇచ్చారు. యూఎస్డి ఫోక్స్ లాంటివి అయితే ఏం లేవు. సస్పెన్షన్ సైజ్ అయితే మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి ఒక 32mm అయితే ఉండొచ్చు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి 90/90 సెక్షన్ 17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి చూసుకుంటే ఫ్రంట్ లో 270mm పెట్రోల్ డిస్క్ ఉంది. ఈ బైక్ ని మనకి బేస్ మోడల్ లో లాంచ్ చేశారు కాబట్టి రియర్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. దీనిలో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. రియర్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. రియర్ డిస్క్ ఆప్షన్ అయితే లేదు. టాప్ మోడల్ తీసుకుంటే డిస్క్ ఉంటుంది కానీ దాంట్లో ఏబిఎస్ అయితే ఉండదు. అలాయ్స్ పైన మనకి టీవీఎస్ రేసింగ్ వల్ల స్టిక్కరింగ్స్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. 2024 లో స్టిల్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తే ఈ ప్రైస్ రేంజ్ లో ఈ బైక్ ని తీసుకురావడం కష్టం కాబట్టి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇచ్చారు. అండ్ ఇంజన్ కౌల్ అయితే ఇచ్చారు. హైపర్ ఎడ్జ్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. ఇంజన్ కౌల్ అనేది ఉండడం వల్ల డెఫినెట్ గా లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 180mm అయితే ఉంది. చాలా మ్యాసివ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. దీంట్లో 160cc ఇంజన్ అయితే ఉంది. టెక్నికల్ గా మాట్లాడుకుంటే 159.7cc సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ ఫ్యూల్ ఇంజెక్టర్ ఇంజన్ అయితే ఉంది. 16.4 PS ఆఫ్ పవర్ అండ్ 13.85 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ప్రతి మోడ్ కి డిఫరెంట్ పవర్ అండ్ టార్క్ అయితే వస్తుంది. అండ్ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్, మనకి ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే లేదు. 4V లో ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది. దీంట్లో ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఉంది. దీంట్లో డ్యూయల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. సౌండ్ అయితే బాగుంటుంది. దీంట్లో కంపెనీ ఫిటెడ్ లెగ్ గార్డ్ అయితే వస్తుంది. సైడ్ ప్యానెల్స్ పైన చూసుకుంటే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఉంది. రేస్ ట్యూన్డ్ FI స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ప్రతి అపాచీ సిరీస్ లో రేస్ ట్యూన్డ్ FI అయితే యూజ్ చేస్తారు వాళ్ళు. ఈ ఫేక్ కార్బన్ టెక్స్చర్ అనేది చూడడానికి చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. స్పెషల్ గా ఈ బ్లాక్ కలర్ లో అయితే. బ్లాక్ ఎడిషన్ లో ఉన్న ప్రతి ఒక్క బైక్ కూడా చూడడానికి చాలా బాగుంటది కానీ మెయింటెనెన్స్ పరంగా చాలా క్లీన్ గా మెయింటైన్ చేయాలి. బ్లాక్ కలర్ పైన డస్ట్ అనేది చాలా ఈజీగా అక్యుములేట్ అవుతుంది. అండ్ సైడ్ ప్యానెల్ పైన కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో పాటు అపాచీ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. రైడర్ ఫుట్ పెక్స్ అనేది లిటిల్ బిట్ రియర్ సెట్ లో అయితే ఉన్నాయి. పిలియన్ ఫుట్ పెక్స్ అయితే మెటల్ లో ఇచ్చారు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోనో షాక్ అయితే లేదు. ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి గ్యాస్ చార్జ్డ్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ షాక్స్ అయితే వస్తున్నాయి. రియర్ సస్పెన్షన్ అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ ఒక కంఫర్ట్ అనేది డెఫినెట్ గా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నా. అండ్ దీంట్లో ఎగ్జాస్ట్ కూడా టోటల్ బ్లాక్ అవుట్ అయితే ఇచ్చారు. ఈవెన్ మనకి మఫ్లర్ కవర్ కూడా బ్లాక్ అవుట్ అయితే ఇచ్చారు. మఫ్లర్ కవర్ పైన మనకి ఆర్టీఆర్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటా. మీకు ఆర్టీఆర్ ఫుల్ ఫామ్ తెలుసుంటే కింద కామెంట్ అయితే చేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను. ఆర్టీఆర్ అంటే రేసింగ్ థ్రాటిల్ రెస్పాన్స్. ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు రియర్ మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. డిస్క్ బ్రేక్ లాంటిది అయితే ఆప్షన్ లేదు. టాప్ మోడల్ లో 200mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. దీంట్లో 110 సెక్షన్ టైర్ ఉంది. మీరు టాప్ మోడల్ తీసుకుంటే 120 సెక్షన్ టైర్ వస్తుంది. రియర్ లో టైల్ లైట్ డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎల్ఈడి టైల్ లైట్ వస్తుంది. టైల్ లైట్ ఆన్ చేయాలంటే ఇగ్నిషన్ ఆన్ చేసి మీకు టైల్ లైట్ అయితే చూపిస్తాను. దానికన్నా ముందు రియర్ లో మనకి గ్రాబ్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పోర్టీగా ఉన్నాయి. చూడడానికి అయితే ఒక బర్రెకి కొమ్ములు ఉంటాయి కదా, సేమ్ అలాగనే కనిపిస్తుంది. మీకు ఎంత మందికి ఇలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ టైల్ లైట్ డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నాకైతే ఈ టైల్ లైట్ డిజైన్ పర్సనల్ గా బాగా నచ్చింది. మీలో చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అండ్ 2024 లో మనకి స్టిల్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది ఇవ్వాల్సింది. అండ్ రియర్ టైల్ లైట్ పైన కూడా మనకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అండ్ ఫినిష్ అయితే ఇచ్చారు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వేరే బైక్స్ తో కంపేర్ చేస్తే ఈ బైక్ యొక్క రియర్ టైల్ టైడ్ అనేది డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
అండ్ ఈ డిజైన్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నారు. రియర్ మనకి 110 సెక్షన్ టైర్ వస్తుంది బేస్ మోడల్లో. టాప్ మోడల్ తీసుకుంటే 120 సెక్షన్ టైర్ అయితే ఉంది. అండ్ మనం సీట్ లేఅవుట్ చూసుకున్నా కానీ సింగిల్ సీట్ లేఅవుట్ అయితే ఉంది. ఫ్యామిలీకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బైక్ లో మనకు స్పోర్టీ నేచర్ తో పాటు ఫ్యామిలీకి కూడా యూజ్ అయ్యేలాగైతే డిజైన్ చేశారు. అండ్ సీట్ హైట్ కూడా 790 mm ఉంది కాబట్టి షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ 137 kgs వెయిట్ అయితే ఉంది. 5'4" హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ ని ఈజీగా మేనేజ్ అయితే చేయొచ్చు. అండ్ రియర్ టైల్ ప్యానల్ పైన RTR 160 బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇండియన్ ట్రై కలర్ అయితే ఉంది. దీంట్లో ఓన్లీ మనకు ఫీమేల్ శారీ గడ్ అయితే ఉంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది ఇవ్వలేదు. అది కూడా మనకి కంపెనీ ఫిటెడ్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. సెంటర్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. అండ్ దీంట్లో 5 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంది. 6th గేర్ అయితే స్టిల్ మనకి మిస్సింగ్ అయితే ఉంది. హైవే పైన ఎప్పుడైతే టాప్ స్పీడ్స్ వెళ్దాం అనుకున్నప్పుడు 6th గేర్ అనేది డెఫినెట్ గా మనకి మిస్సింగ్ అనిపిస్తుంది. సో మెయిన్ గా సిటీ పరంగా యూజ్ చేసుకుంటే పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. అండ్ 12 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అరౌండ్ 40 నుంచి 45 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి రేస్ గుర్రం అయితే టోటల్ గా బ్లాక్ కలర్ లో ఇచ్చారు. అదే టీవీఎస్ వాళ్ళ లోగో. టీవీఎస్ లోగో చూసిన ప్రతిసారి నాకు రేస్ గుర్రం అయితే గుర్తొస్తుంది. లెఫ్ట్ సైడ్ లో కూడా మనకు రేస్ ట్యూన్ F5 బ్రాండింగ్ తో పాటు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఉంది. ఈ ఇంజన్ అనేది స్పోర్ట్ మోడ్ లో మాక్సిమం పవర్ అనేది జనరేట్ చేస్తే అర్బన్ ఇంకా రెయిన్ మోడ్ లో పవర్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. హ్యాండిల్ బార్ కి రెండు సైడ్లు మనకి మంచి బార్ అండ్ వెయిట్స్ అయితే ఉన్నాయి. క్లచ్ ఇంకా బ్రేక్ లివర్ అయితే అల్యూమినియం లివర్స్ అయితే ఇచ్చారు. అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ లేదు. బ్రేక్ లివర్ పైన ఇక్కడ కట్ కనిపిస్తుంది కదా, అనుకోకుండా మీ బైక్ అనేది కింద పడిపోయినప్పుడు అక్కడికే కట్ అయ్యి విరిగిపోతుంది. మిగతా పార్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. పాస్ స్విచ్ అయితే ఉంది. హై బీమ్, లో బీమ్ ఇండికేటర్స్ అండ్ హారన్ అయితే వినిపిస్తాను. అండ్ దీంట్లో ఒక స్పోర్టీ బైక్ ఫీల్ అవ్వడానికి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ లో చూసుకుంటే మోడ్ బటన్ ఉంది. ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ మధ్యలో ఒక రబ్బరైజ్డ్ లోగో అయితే ఇచ్చారు. దాంట్లో మనకి RTR 160 తో పాటు రేసింగ్ ఫ్లాగ్ లోగో అయితే ఉంది. టాప్ లో మనకి RPM మీటర్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో టైం అయితే ఉంది. సెంటర్ లో స్పీడోమీటర్ ఇచ్చారు. దాని కింద ఫ్యూల్ మీటర్ ఇచ్చారు. అండ్ దాని కింద మోడ్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న మోడ్ బటన్ క్లిక్ చేస్తే హై స్పీడ్ చూపిస్తుంది. ఇప్పటివరకు టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిందో అది కూడా చూపిస్తుంది. అండ్ నార్మల్ గా ఓడోమీటర్, స్పీడోమీటర్ అయితే ఉంది. బ్లాక్ ఎడిషన్ అనేది బేస్ మోడల్లో లాంచ్ చేశారు కాబట్టి బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ కనెక్టివిటీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అండ్ దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రైడింగ్ మోడ్స్ అనేది ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్, రెయిన్ ఇంకా అర్బన్ అయితే ఉంది. స్పోర్ట్ మోడ్ లో మనకి మాక్సిమం పవర్ అనేది బయటకు వస్తుంది. అండ్ అర్బన్ ఇంకా రెయిన్ మోడ్ లో మనకి పవర్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. రెయిన్ మోడ్ లో ఏంటంటే ఇనిషియల్ గా మనం థ్రాటిల్ ఇచ్చినా గానీ ఎక్కడ స్కిడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ అర్బన్ మోడ్ లో డ్రైవ్ చేస్తూ ఉంటే మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఫైనల్లీ బాయ్స్, ఇదైతే అపాచీ 160 2V బ్లాక్ ఎడిషన్ ఒక డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ అయితే. సో మీ బడ్జెట్ అనేది అరౌండ్ 1,40,000 ఉంటే ఒక 140cc మోటార్ సైకిల్ చూస్తున్నారు. అది కూడా మాకు ఫ్యామిలీకి సెట్ అవ్వాలి. మంచి స్పోర్టీ లుక్స్ అయితే ఉండాలి. నాకు పవర్ కావాలి, అలాగే ఫ్యామిలీ కంఫర్ట్ కావాలి. తక్కువ ప్రైస్ లో ఒక 160cc మోటార్ సైకిల్ కావాలంటే ఈ బైక్ అయితే మీరు డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. లేదు మేము పవర్ లో కొద్దిగా కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే 160cc లో SP 160 అయితే ఉంది. మీ బడ్జెట్ అరౌండ్ 1,40,000 ఉంటే డెఫినెట్ గా ఈ బైక్ ని కూడా ఒకసారి కన్సిడర్ చేసి చూడండి. టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చుతుంది డెఫినెట్ గా. ఈ బైక్ లో పవర్ ఏంటంటే లో ఎండ్ నుంచి మీడియం పవర్ అనేది బాగుంటది. టాప్ ఎండ్ అనేది అంతగా ఉండదు. టాప్ ఎండ్ ఎక్కువ కావాలంటే 160 4V కూడా తీసుకోవచ్చు. కానీ దాంట్లో ఫ్యామిలీ కంఫర్ట్ అనేది దీనంత బెటర్ గా అయితే ఉండదు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ VK.